బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ ఆరోపించారు. దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు తెలంగాణలో బూడిదే మిగిలిందని ఆయన విమర్శించారు. మరోవైపు మోదీ గ్యారంటీకి కాలం చెల్లిపోయిందన్నారు. తక్షణమే ప్రధాని పదవికి రాజీనామా చేసి మరోసారి ఆ పదవి చేపట్టకూడదని రేవంత్ డిమాండ్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాకట్టు పెట్టినరు. పూర్తిగా ఓట్ల బదలాయింపు, పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ప్రజాస్వామికవాదులు, సెక్యులర్ ఫోర్సెస్ అందరూ కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారు నిన్న అంటున్నారు ఫినిక్స్ లాగా మనం ఇప్పుడు బూడిదైన నాయన మళ్ళీ పుట్టేది ఏం లేదు, ఇక బూడిదే మీకు మిగిలింది.